ఏమన్నారు ఎస్పీ గౌతమ్ కుమార్? నాకు రివార్డ్ ఇచ్చారు. సార్ గౌతమ్ కుమార్ గారు పనిచేశారు కదా! ఆయనలో మీరు నేర్చుకుందేంటి? ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసరు, వర్క్ తెలిసిన ఆఫీసరు. అలాంటి ఆయన దగ్గర చేయటం కూడా చాలా నేను అనుకోవటం ఫెచ్చింగ్, చాలా గౌరవంగా ఫీల్ అవుతాను నేను. అయితే ఈ రంగా హత్య కేసు అప్పుడు నేను చల్లపల్లి ఎస్ఐగా ఉన్నప్పుడు మారణకాండ చాలా జరిగినాయి. అక్కడ ఈ సారా ఫ్యాక్టరీ ఉంది, దాన్ని తగలబెట్టారు, ఇవి చేశారు. ఓ 3 రోజులు ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత పోలీసులు వచ్చారు, ఇవి వచ్చి ఇవి చేశారు. కానీ నా ఏరియాల కంటే దివిసీమ అంటే కృష్ణానదికి అవతల దివిసీమ అంటారు, యువతల కృష్ణానది ఇది అంటారు. దివిసీమ ఏరియా అని అంటే సీమలన్నీ చాలా ఫెరోషియస్గా ఉంటాయి. అక్కడ కాపు కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ నాయకుడిని చంపారు అని చెప్పి 16 ఆర్టీసీ బస్సులు, 2 లారీలు, 2 జీపుల్లో ఎక్కి నియర్లీ 5,000 పీపుల్ విత్ డెడ్లీ వెపన్స్ అవినిగడ్డ ఆర్టీసీ బస్ డిపో క్యాప్చర్ చేసి డీజిల్ కొట్టుకొని ఆ వెహికల్స్లో బయలుదేరి వస్తున్నారు అనేది నాకు ఎస్పీ గారు లైట్నింగ్ కాల్స్, అప్పుడు ఈ కాల్స్ ఫోన్ లేవు కదా, చేసి చెప్పి మదన్ మోహన్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు వెళ్ళి నీ ఏరియాకి రానియకుండా చూడు. అక్కడ పోలీసు ఉన్నారు, అక్కడ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, వాళ్ళు చేయలేని పని నేను చేస్తాననే నమ్మకం మీద నాతో చెప్పారు. కానీ చేసినప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న ఫోర్స్ తోటి నేను గబగబా తీసుకొని నా లిమిట్స్, అప్పుడు ఈ మోపిదేవి గుడి ఉంది చూసారా, సుబ్రహ్మణ్య స్వామి డౌన్ వరకు ఉంది, అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు బైపాస్ రోడ్ వేశారు. మోపిదేవి గుంపించి అవనిగడ్డ వెళ్తాం కదా, అవును, ఇట్లా కరువు తిరుగుద్ది కదా, ఆ కరువు డౌన్లో వరకు మా లిమిట్స్. అక్కడికి వెళ్ళి నుంచున్నాను. నేను ఒక ఏఎస్ఐ, 4 కానిస్టేబుల్, వాళ్ళ రైఫిల్, నా రివాల్వరు, నేను ఉన్నాం. నేను వెళ్ళేటప్పుడు ఎంఆర్ఓని కూడా తీసుకొని వెళ్ళా. ఎందుకు? ఏదైనా ఫైర్ ఓపెన్ చేయాల్సి వస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయకూడదు కదా, తీసుకొని వెళ్ళా. నువ్వు వెళ్ళి ఆకు, నేను మీ సిఐని వాళ్ళని పంపిస్తా ఫోర్స్ని అని అన్నారు. వెళ్ళారు, వచ్చారు. నేను వెళ్ళేసి అక్కడ నుంచి ఉండేసరికి రాలే వాళ్ళు. ఇంకా వాళ్ళంతా బస్సులు ఇవన్నీ తీసుకొని పబ్లిక్ని గ్యాదర్ చేసుకురావడానికి ఇదో చేశారు. ఈ లోపల మా సిఐ, ఒక హాఫ్ సెక్షన్ ఏఆర్ వచ్చారు. నుంచున్నాం. ఇక్కడ ఏంట్రా అంటే నాకు ఫిక్సింగ్, అక్కడ దివసంలో ఉన్న వాళ్ళు కాపు, నేను కాపు, నేను చెప్తే వాళ్ళు వింటారు అనేది. దానికంటే ముందు నేను విజయవాడలో వ్యాసగారి మీద హంగర్ స్ట్రైక్ చేసి ఎదిరించి మగవాడుగా వచ్చాను అని చెప్పే నేమ్ వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చారు. వాళ్ళు అంత దూరంలో వెహికల్స్ ఆపుకొని, సార్ మీరెందుకు అడ్డం నుంచుంటారు, అవనిగడ్డలో కూడా పోలీసులు వాళ్ళు ఆపలేదు, మీరెందుకు ఆపుతారు అని అన్నారు. సరే అన్నారు కదా, నేను వదిలిపెడతాను. కానీ మీ నాయకుడిని చంపినోడిని చంపుతానంటే వదిలేస్తా, కానీ నాయకుడు చంపినోడిని కాకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళని చంపుతానంటే నేను వదలను. నేను ఫైర్ ఓపెన్ చేస్తా, మీరు మమ్మల్ని చంపుతారు, రెడీ, దేనికైనా సిద్ధమే, అది ఇది అని చెప్పి మాట్లాడి యూజ్ చేసేసరికి వాళ్ళ వల్ల కాక చల్లపల్లి ఎంపీపీ రత్తయ్యను, అతన్ని కూడా చంపేశారు సార్, మాకు లైట్నింగ్ కాల్ వచ్చింది అని వాళ్ళు ఎట్లయినా సరే వెళ్ళాలని ట్రై చేశారు. సరే అన్నారు కదా, మా పోలీస్ ఫోర్స్ ఉంది కదా, నేను ఇక్కడ గీతకి ఇస్తా, ఆ గీత దాటి మీరు ఇటు రావద్దు, మా వాళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు ఉండండి, మీరు ఎవరు వస్తారో నాతో రండి, జీప్లో తీసుకొని వెళ్ళి రత్తయ్య బతుకుంటే ఇక్కడ తీసుకొస్తా, లేకపోతే వదిలేస్తా మిమ్మల్ని అని అన్నా. నాకంటే హయ్యర్ ర్యాంక్ సిఐ కానీ, ఎంఆర్ఓ కానీ, వీళ్ళు కానీ ఎవరు మాట్లాడటానికి లేదు. వాళ్ళ కమ్యూనిటీ వేరు, వాళ్ళని ఆపగలిగేది నేను ఒక్కడనే అనేది ఏంటంటే కమ్యూనిటీ ఒకటి. కాబట్టి ఇట్లా వాళ్ళని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చే లోపల ఇక్కడ మారణకాండం ఎట్లా జరిగిందంటే, ఆ మోపిదేవి దీంట్లో కొంతమంది ఎవరు కమ్మాసు గ్యాదర్ అయ్యి వాళ్ళు ఉంటే ఒక ఎంతమంది 50 మంది ఎంతమంది ఉంటారు, మనం వెళ్తాం ఒక 100 మంది. వీళ్ళు వితౌట్ యాంటిసిపేటింగ్ ఎనీ అంటే వాళ్ళు బాగా ఆపే వాళ్ళ ఇది ఎంతవరకు వచ్చారని తెలియకుండా వీళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్ళారు
చలపల్లి కాదు, మోపిదేవి. మోపిదే మోపిదేవి. నేను ఎక్కడ మోపిదేవి గుడి అవతల నేను ఆపిన జనాన్ని, మా సిఐ గారిని, ఏఆర్ ఫోర్స్ని అందరినీ అక్కడ పెట్టి, ఎంఆర్ఓని అక్కడ పెట్టేసి వస్తే, నేను రత్తయిని తీసుకొచ్చేసరికి ఆ జనమంతా మోపిదేవి గుడి ముందు అక్కడ ఈ చల్లా చెదురుగా వాళ్ళు అంత ఆక్యుపై చేసి ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. వచ్చాను, చేశాను, ఫైర్ ఓపెన్ చేశాను పైకి. ఇది చూస్తే నా రోడ్డు మీద 4 పడిపోయి ఉన్నారు, డెడ్ అది గాయాలతోటి. అప్పుడు చెప్పాను నేను సెట్లో చెప్పి చేసి వీళ్ళందరికీ క్లియర్ చేసి వాళ్ళ వెనక్కి పంపించేసేసి ఈ 4 తీసుకొని వెళ్ళి అవినిగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒకడు చచ్చిపోయాడు, 3 బతికారు. ఆ ఇన్సిడెంటు హిస్టరీ. అది జరిగిన తర్వాత వాళ్ళు నా ఏరియాకి రాకుండా పంపించేశాను కదా. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంట్రా అంటే, దివిసీమ నుంచి ఎంతమంది వచ్చారో అనేది తెలుసుకోకుండా మోపిదేవిలో ఉన్న యూత్ కానీ, ఒక కమ్యూనిటీ కానీ వాళ్ళని అటాక్ చేయాలి, వాళ్ళని తిరిగి వెనక్కి పంపించాలి అనే ఉద్దేశంతో వచ్చి వీళ్ళు నష్టపోయారు. ఇది జరిగింది. అయిపోయిన తర్వాత ఎస్పీ గారు అన్నారు, మదన్ మోహన్ నేను చెప్పేంత వరకు నువ్వు మోపిదేవి వదిలిపెట్టి రాబాక, అక్కడే ఉండు అని అన్నారు. ఇది వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళాపురం అని చల్లపల్లి పక్కన అక్కడ ఒక వెటనరీ డాక్టర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారని. ఆ వెటనరీ డాక్టరు ఈ కోళ్ల ఫారాల మీద అందరికీ చేస్తుంటారు. ఆయన బై కాపు కమ్యూనిటీ. ఇప్పుడు ఇక్కడ నష్టం జరిగింది కమ్మోళ్ళకి కదా, ఆయనకి నష్టం చేయాలని అక్కడ యూత్ ఏం చేసేది, ఆయన ఇంటి మీదకి వెళ్ళి చేశారు. ఓకే. అక్కడ ఆయన లేడు, డాక్టర్ లేడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఇంటి వరకు డ్యామేజ్ చేసేసరికి ఈ సంగతి మళ్ళీ తెలిసింది వాళ్ళకి. ఇది జరిగింది ఒకరోజు. ఈ జరిగిన తర్వాత ఆ డాక్టర్ని ఇంటి మీదకి వెళ్ళటం మరుసటి రోజు, ఆ మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి వచ్చారు. మళ్ళీ మోపిదేవికి ఆ 16 ఆర్టీసీ బస్సులు, 2 జీపులు, 2 లారీలు వేసుకుని మళ్ళీ అదే పబ్లిక్ విత్ డెడ్లీ వెపన్స్ మేము వెళ్ళాలి. మా డాక్టర్ని ఇది చేస్తారా, దానికి కాస్త మేము ఇది చేస్తాం. సరే మీరు నరుకు ఇది చేసుకుంటారంటే మేము చేతకాని వాళ్ళమా ఉన్నాం కదా అని చెప్పి ఇది చేస్తే మళ్ళీ యథా ప్రకారంగా మళ్ళీ పోలీసు, అప్పుడు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చారు. నాకంటే 3 సిఐలు ఉన్నారు, నా పై అధికారులు. వాళ్ళు ఏం మాట్లాడుకో ఊరికిన కూర్చున్నారు, ఇది చేశారు. నేను అప్పుడు అన్నా, మీరు చేసిన దానికి నా మాటిని మీరు ఆగారు, వాళ్ళు వచ్చారు, మీకు జరిగింది, తప్పు మీదే కదా. మళ్ళీ మీరు చేసిన తప్పుకు మీ డాక్టర్ సఫర్ అయ్యాడు కదా, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది యాటిట్యూడ్ మానుకోండి. ఇది ఇట్లా పెరుగుతూ పోతే సమాజంలో ఎవరు ఇది కాదు, మేము చూస్తా ఊరుకోము, ఫైర్ ఓపెన్ చేస్తాం, చస్తాం, మీరు చస్తాం, మేము చస్తాం, అది కావాలా ఇది కావాలంటే సార్ మీరు చెప్పారని నేను ఆగాం కదా, ఆగితే వాళ్ళే కదా వచ్చి మమ్మల్ని ప్రేరేపించి చేసింది. అలా చేసినప్పుడు మీ మాట గౌరవం ఇచ్చి చేసినప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మా డాక్టర్ ఇంటి మీద పడి చేయటం ఏంటి, మేము ఆ ఊరు దాకా వెళ్ళాలి, మీరైనా కలుస్తారా, మేమైనా కొట్టుకుంటాం, రెడీ అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయినప్పుడు సిఐలు వీళ్ళు వాళ్ళ వల్ల కాలి, నువ్వే ఏదైనా చెయ్యి మదన్ మోహన్ అని నన్ను అడిగారు. నాకంటే పై ఆఫీసర్ ఉన్నప్పుడు నేను ఎట్లా మాట్లాడతా అని అనుకున్నప్పుడు చేసి, సార్ మంచి జరిగితే మీ పేరు చెప్పుకోండి, చెడు జరిగితే నా పేరు చెప్పుకోండి, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు ఏం అడుగుతారో నేను డెసిషన్ తీసుకుంటా అని అప్పుడు తీసుకుంటున్నప్పుడు అడిగా, మీకేం కావాలి అంటే మంగళాపురం దాకా వెళ్ళాలి సార్, తీసుకెళ్తా, కానీ నేను చెప్పిన మాట మీరు వినాలి, మీరు చెప్పిన మాట నేను రిస్క్ తీసుకొని తీసుకెళ్తున్నా, మీకు మాకు తగాదాలు లేకుండా, కొట్టుకోకుండా, కాల్చుకోకుండా ఇది చేసుకోవటానికని నేను చెప్తున్నా అని అన్నప్పుడు ఆలోచించి, మహారాష్ట్ర పోలీసు వీళ్ళంతా వచ్చారు కదా, మా సిఐలు ఉన్నారు కదా, వెహికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ వెహికల్స్ మధ్యన 4 వెహికల్స్ మధ్యన మా వెహికల్స్ పెట్టి ప్రతి లారీకి బస్సులకి ఒక 2 కానిస్టేబుల్ డోర్ దగ్గర నుంచోబెట్టి దిగనీయకుండా వాళ్ళని అరేంజ్ చేసి నేను పైలట్గా ఉండి వాళ్ళని ఒక ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి తిప్పి మళ్ళీ వెనక్కి పంపించేసా. ఏమీ జరగలే. అంటే ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి
పెద్ద నష్టాన్ని జరిగింది దానికి. వీళ్ళు ఇట్లా వస్తున్నారు అని తెలిసి కమ్మోళ్ళు అయితే ఇళ్లలో నుంచి పారిపోయి బంగారం డబ్బులు తీసుకొని వెళ్ళి చంపేస్తారేమోనని చెప్పి పారిపోయి చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లా చేసి తిప్పి పంపించేసిన తర్వాత వాళ్ళు నాకేమంట కట్టారో తెలుసా, వీడు కుల పిచ్చ చూపించుకున్నాడు, పార్టీ పిచ్చ చూపించుకున్నాడు. నేనేదో కాంగ్రెస్ పార్టీ అన్నట్టు, వాళ్ళేదో టీడీపీ పార్టీ అనుకున్నట్టు. కుల పిచ్చ అంటే వాళ్ళు కాపులు, నేను కాపునే. నేను కుల పిచ్చ చూపించుకోకుండా ఉంటే వాళ్ళు బతికేవాళ్ళు కాదుగా. సరే, ఒకసారి వెనక్కి వెళ్తే వ్యాస్ గారి టైంలో అని మీరు పనిచేస్తారు కదా, రంగా హత్యకు ముందు ఏం జరిగింది? రంగాన్ని ఎందుకని టార్గెట్ చేశారు? రంగాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అది ఇది అనేది జగమెరిగిన సత్యమే, కాదని కాదు. ఆయనకి చెప్పిన ఆయన అనుకుండా రోడ్డు మీద కూర్చున్నాడు. పోలీస్ ఫోర్స్ ఉంది, పోలీస్ ఫోర్స్ తీసేశారు, చంపేశారు, అదంతా జరిగింది తెలియదు. కానీ ఆయనకి నాకు ఎటువంటి అరమరికలు కానీ లేకపోతే ఆయనకి నాకు బంధుత్వం కానీ స్నేహం కానీ ఏమీ లేదు. నేను ఆయన మీద ఎస్పీ మీద హంగర్ స్ట్రైక్ చేశాననే ఒక గ్రాటిట్యూడ్ ఉంది. ఆత్మగౌరవం కోసం ఎస్ఐ నిరాహార దీక్ష అని ఆయన ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఎడిషన్ హైదరాబాద్ నుంచి వచ్చేది కాబట్టి అక్కడి నుంచి ఇచ్చేశాను. నేను చేయడానికి కారణం సార్, ఒక ఆఫీసర్ ఎలాంటోడు అనేది సబార్డినేట్స్ తెలుసుకున్నప్పుడు సబార్డినేట్స్ కూడా ఎలాంటోడు అనేది ఆఫీసర్ తెలుసుకోవాలిగా. ఆ ఆఫీసర్ని విజయవాడ అర్బన్ డిస్ట్రిక్ట్ ఫామ్ చేసి వేసిన తర్వాత అక్కడ రంగాన్ని ఎదనీయకుండా చేయాలి అనుకున్నప్పుడు రంగాన్ని ఎంతైతే తొక్కాలనుకున్నారో అంత బాగా పైకి పెరిగాడు రంగా. కరెక్ట్. కాబట్టి ఎమ్మెల్యే వేయగలిగారు. కానీ అట్లాంటి దీంట్లో కింద ఆఫీసర్లు ఆయన కులం అయినంత మాత్రాన ఆయనకి ఏజెంట్లమా లేకపోతే ఆయన గూఢచారులమా? మేము కాదు కదా. డిపార్ట్మెంట్లో ఇది అట్లా ఇది ఉన్నప్పుడు నేను లా అండ్ ఆర్డర్లో 7 టౌన్లో చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు పొలిటికల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మహా దర్బార్ అని పెట్టారు, ఆ దర్బార్కి వచ్చి చెప్పుకుంటారు, మేము వెళ్తాం ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసి వచ్చి వీళ్ళ దగ్గర చెప్పి మాకు అన్యాయం జరిగింది అని వ్యాస్ గారి ముందు చెప్తుంటే ఆయన వెళ్ళి విచారించడుగా, మేమే కదా వెళ్ళి విచారించేది, మాకేంటి పార్షియాలిటీ? అట్లా మేము ఇచ్చేసేటప్పుడు నా వల్ల ఆయనకి తలకాయ నొప్పి వచ్చింది. 7 టౌన్ ఎందుకు వేసాను ఇవన్నీ, ఇంటి అక్కడి నుంచి అట్టా ట్రాన్స్ఫర్ చేయాలి అని ఆయన మనసులో పడిపోయిందేమో. దీనికంటే ముందు కూడా ఎలక్షన్స్ జరిగినాయి. నాదెళ్ల భాస్కర్ రావు ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చింది కదా, ఆ ఎలక్షన్స్లో నా 7 టౌన్ ఏరియాలో ఈ రిగ్గింగ్ జరుగుతుంది. నెహ్రూ తమ్ముళ్ళు ఇద్దరు, బాజీను మురళి బూత్ క్యాప్చర్స్ చేస్తారు కాబట్టి మేము ఎలక్షన్ బందోబస్తు డ్యూటీలో ఉండి చెప్పిన తర్వాత బాజీ మీద ఎన్బిడబ్ల్యూ ఉంది. కానీ దాన్ని నేనేమో ఎగ్జిక్యూట్ చేయకుండా రిగ్గింగ్ జరగకుండా చూస్తానికి వస్తే నేను తీసుకుని వెళ్ళి లోపలేస్తాను, నీ మీద ఎన్బిడబ్ల్యూ కూడా ఉంది అని చెప్పి ఇచ్చేసా. నాకు అప్పుడు మురళి కనపడలే, బాజీ ఒకడే కనపడ్డాడు. చెప్పినా ఆకుండా నేను రౌండ్స్ కొట్టి వెళ్ళేటప్పటికల్లా చేసేవాడు. వచ్చినప్పుడు నాకు 2 సార్లు కనపడేసరికి జీప్ ఎక్కించుకొని తీసుకొచ్చేటప్పుడు మురళిని వాళ్ళ తమ్ముని తీసుకెళ్తానని తెలిసి మోటార్ సైకిల్ మీద నా వెహికల్కి అడ్డం పెట్టి వాడి తమ్ముని తీసుకెళ్ళిపోయాడు. నేను అప్పుడు రివాల్వర్ తీసి 1 నిమిషం టైం ఇస్తాను లేకపోతే నిన్ను కాల్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఇది నేను ఓపెన్గా బైక్లోనే ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, వెన్ ఐఎమ్ బ్రింకింగ్ ఎన్ ఎన్బిడబ్ల్యూ పర్సన్ హ్యావింగ్ అరెస్టెడ్ హిమ్ ఇన్ ది పోలింగ్ బూత్, హిస్ బ్రదర్ మురళి కేమ్ అండ్ అబ్స్ట్రక్టెడ్ మీ ఫర్ మై లాఫుల్ డ్యూటీస్. ఆయన నువ్వు తొందరపడబాక నువ్వు నా దగ్గరికి తీసుకురా అని అన్నాడు. తీసుకెళ్ళి ఆయన దగ్గర ప్రొడ్యూస్ చేశాడిని. చేసి చెప్పిన తర్వాత తీసుకెళ్ళి లోపలే అని అన్నాడు. వేశాను. ఆ తాళ నా దగ్గరే పెట్టుకున్నా. ఎందుకు? మా ఆయనకి వస్తుంది మళ్ళీ ప్రెషరు. స్టేషన్లో ఉంటే మళ్ళీ డిఎస్పీని ఎవరినో పంపించి వదిలిపెట్టమని ఆయన ఇన్స్ట్రక్ట్ చేశాడు. నేను ఎలక్షన్ డ్యూటీలో తిరుగుతున్నా. సాయంత్రం 7-8 గంటల దాకా ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత గచ్చద్దరులాగా వచ్చి అప్పుడు నా దగ్గర తాళం తీసుకొని వాళ్ళని వదిలిపెట్టుకునే దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే మేము ఎట్లా పని చేయగలుగుతాం? ఒక ఎన్బిడబ్ల్యూ ముద్దాయిని ఇంటెన్షనల్గా కాకపోయినా రిగ్గింగ్ జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చిన వినని వాడిని తీసుకొచ్చి లోపలేస్తే హయ్యర్ అఫీషియల్స్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరండి అప్పుడు?
వ్యాస్ గారే ఆహా. అంటే దేవినేని మురళి తమ్ముడు బాజీ. బాధ్యని విడిపించుకొని ఆయనే వచ్చారా? ఆయన రాదు, ఆయన పంపిస్తాడు. ఆయన వచ్చి తీసుకెళ్తే ఇంకేముంది, ఆయన ఇమేజ్ దెబ్బతగలదు. మా డిఎస్పి ఉంటాడు, సిఐ ఉంటాడు, వాళ్ళకి కానీ ఆ చెప్తాను. విషయంలో మీరు తలాలు ఇచ్చిన తర్వాత కూడా మీకు వ్యాస్ గారికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది? గ్యాప్ వచ్చిందంటే ఇన్సిడెంట్స్ని జరిగేటప్పుడు ఆయన నోటీస్కి వెళ్తాయి, మాకు తెలుస్తాయి కదా. కానీ మీరు ఎందుకు హంగర్ స్ట్రైక్ చేశారు? అంటే నన్ను ఆయన 7 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒక అభియోగం పెట్టాలిగా నా మీద. ఆ అభియోగంతో నన్ను ట్రాన్స్ఫర్ చేసి కంట్రోల్ రూమ్కి వేసాడు. ఆ అభియోగం ఏంటారంటే విజయ నిర్మల్ గారు ఒక షూటింగ్కి వచ్చి కాందారి హోటల్లో దిగితే ఆ కాందారి హోటల్లో ఆవిడ గోల్డెన్ డైమండ్ రింగ్స్ పోయినాయి అని చెప్పి ఇది చేస్తే క్రైమ్ ఎస్ఐ లేకపోతే ఆ క్రిమినల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో క్రైమ్ వాళ్ళకి అప్పచెప్పా. ఏదున్నా ఒక ఎస్ఐ లెవెల్లోకి వెళ్ళి తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు వాడిని సెర్చ్ చేస్తే వాడి దగ్గర 1600 దొరికింది. ఆ 1600 కూడా వాడికి హ్యాండ్ ఓవర్ చేశా క్రైమ్ వాళ్ళకి. అయిపోయింది, దానికి నాకు సంబంధం లేదు. ఇది అయిన తర్వాత ఆ క్రైమ్ ఎస్ఐ డబ్బులు తీసుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ డబ్బులు నేను తీసుకున్నాను అనే అభియోగం మీద నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అనేది తెలియదు. దీనికంత కారణం ఎవరు? సూపర్ ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్, ఆయన దగ్గర సూపర్ ఎస్బీ ఇంకా 2-3 కానిస్టేబుల్ పెట్టుకుని వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పిందే వేదంగా ఫాలో అయ్యేవాడు. అట్లా వాడు నా మీద చెప్పే నన్ను ట్రాన్స్ఫర్ నేను తీసుకున్నాను. కానీ నా మనసుకు బాధ కలిగింది. నేను ఎలాంటోడో తెలుసుకోగలిగే స్థితిలో లేకుండా నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు కదా, ఈయన్ని నేను ఎట్లా చెప్పాలి, వీనికి నేను ఎలా తెలియజేయాలి నాలో తప్పు లేదు అనేది దీంట్లో చేసిన తర్వాత మాకు వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు కదా. అలాంటప్పుడు అన్నం తీరుకుండా కూర్చుందాం ఆయన తెలుసుకునేంత వరకు అని ఎప్పుడైతే కంట్రోల్ రూమ్ వేశాడో కంట్రోల్ రూమ్లో రిపోర్ట్ చేసి రిపోర్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చున్నా. ఇంట్లో 3 రోజులు 2 రోజులు తినకుండా ఊరుకుంటారు. 4వ రోజు నుంచి భార్య వీళ్ళు ఊరుకోరు కదా, ఎందుకు తినరు ఏంటి, నా మనసు బాగాలేదు నేను తినను అని ఇది పబ్లిక్ ప్రెస్కి తెలిసింది. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాకు మాట్లాడే హక్కు లేదు, చెప్పుకునే హక్కు లేదు, ఏమీ లేదయ్యా, నా మనసు బాధపడ్డది, నేను అన్నం తినటం మానేశాను, ఇది వాస్తవం, నేను ఎవరి మీద అభియోగం చేయట్లేదు అని అన్నా. సార్ మీరు కాకపోతే మీ వైఫ్తో అన్నా చెప్పించండి సార్ అంటే ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, నేను ఆవిడ్ని కూడా మాట్లాడినేవాను. అది ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రెస్ ఇదంతా రాస్తే మా బ్యాచ్ వాళ్ళు రాజు రామయ్య వాళ్ళు ఉంటే వాళ్ళతో ప్రెస్ వాళ్ళు స్టాప్ చేయించాడు వ్యాస్ గారు, లోకల్ ప్రెస్లో రాకుండా చేశాడు. ఆంధ్రజ్యోతి అప్పుడు హైదరాబాద్ నుంచి పేపర్లు వచ్చాయి ప్రింట్ అయ్యి, దాంట్లో ఎమ్మెల్యే గారు ఎస్ఐ ఆత్మగౌరవం కోసం నిరాహార దీక్ష అని హెడ్డింగ్ పెట్టి పోస్టింగ్ చేశాడు. ఇది పబ్లిక్లో ఇదయింది. నేను తింటాం మానేసి కూర్చున్నా ఇంట్లో. హంగర్ స్ట్రైక్ నేను ఎట్లా చేశాను, దానికి ఒక ఆలోచన నాకెట్లా వచ్చింది. మీరు హంగర్ స్ట్రైక్ చేశారు విషయం ఎస్పీ గారికి వెళ్ళింది, దాస్ గారి నోటీస్కి. ఆయన ఏమన్నాడు? సస్పెండ్ చేస్తాను, ఇది చేస్తాను అంటే ఈడెందుకు చేస్తున్నాడని, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ విజయవాడ అర్బన్ సిటీ, యూ గో అండ్ రిపోర్ట్ టు ది డిఐజీ రేంజ్ అని నాకు ఒక కాగితం ఇచ్చాడు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు నన్ను సస్పెండ్ చేయాలి అని అనుకున్నారు. సస్పెండ్ చేయాలనుకున్నప్పుడు సార్ మీరు రిలీవ్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సస్పెండ్ చేసే హక్కు మీకు లేదు అని సీసీలు వీళ్ళు లీగల్ వీళ్ళు చెప్తారు కదా, అందుకని నన్ను సస్పెండ్ చేయలేకపోయారు. నేను రిపోర్ట్ చేసి సెలవులో ఉన్నా కదా, మళ్ళీ నాకు ఒక మెమో ఇచ్చి గవర్నమెంట్ సూపరింటెండెంట్ హాస్పిటల్ దగ్గర నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేసి ఇది చేయమని అన్నాడు. వెళ్ళి చేశాను, తిట్టలేదు, ఆయన అడ్మిట్ చేశాడు, సెలైన్ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇది మా ఫాదర్కి తెలిసింది. మా ఫాదర్ వచ్చి ఎందుకు చేసావురా అదంటే తాగిద్ది అంటే చెప్తాను, సరే రైట్ నువ్వు చేయి, నేను వెళ్ళి డిఐజీతో మాట్లాడొస్తానని డిఐజీ గారు రాములు గారు ఆయన ఇది చేసిన తర్వాత ఈ వాడేం పబ్లిసిటీ చేయలేదు కదా, ఆయన అతని మనసు మటుకు చేశాడు కాబట్టి వినిపించుకోమనండి, ట్రాన్స్ఫర్ చేశాడు కదా, నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయండి అని ఆయన ఇది ఇచ్చినప్పుడు అప్పుడు విరమించుకున్నాం. మీరు హంగర్ స్ట్రైక్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా చేసినట్టున్నారు కదా?
లేదు, ఫస్ట్ టైం చేసింది వ్యాస గారి మీద. తర్వాత రెండోసారి ఈ రంగ యాజిటేషన్లో వాళ్ళని ఎప్పుడైతే నేను కులపిచ్చి పార్టీ పిచ్చి తీసుకొచ్చి నాకు బాధ కలిగింది. అప్పుడు చేశారు. అప్పుడు పొలిటీషియన్స్ మీద చేశా అంగర్ స్టేజ్. రెండు. ఎందుకు చేశా? అప్పుడు ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు నేను చేసింది ఏంటి, ఎవరి కోసం చేశాను అనేది. డిపార్ట్మెంటల్గా హయ్యర్ అఫీషియల్ అందరూ ఎప్రిషియేట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు నా మీద నిందేసి నన్ను అబ్యూజ్ చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టా. కేసు కట్టించి నాకు నేను వెన్ ఐఎమ్ కంప్లైంట్ ఐ హ్యావ్ నో రైట్ టు ఇన్వెస్టిగేట్ మై కేస్. అంటే అప్పుడు రెండోసారి చేశారు? అది అప్పుడు రెండోసారి చేశా. ఎక్కడ? విజయవాడలోనే? విజయవాడ కదా, చల్లపల్లి. చల్లపల్లిలో చేశా. మూడోసారి అనపర్తిలో వెళ్ళండి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి అదొక హిస్టరీ లేండి. అది చెప్పండి. అది ఇప్పుడు ఈ చల్లపల్లిలో ఇది జరిగిన దాంట్లో ఎప్పుడైతే చేస్తారో అక్కడ లోకల్గా పీపుల్ అందరూ టీడీపీలోనే కాపు కమ్యూనిటీ వాళ్ళు మీ ప్రాణాలు రక్షిస్తే మీరు ఆయన్ని ఈ విధంగా అంటారా, మీరు వెళ్ళి చెప్పకపోతే ఇంకొక యాజిటేషన్ వస్తుంది అని మా వాళ్ళు బెదిరించారు. వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పి తప్పైపోయింది సార్ అదే. అప్పుడు ఎంపీ గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన వచ్చి నన్ను అప్రిషియేట్ చేసి దీనికి ఇంకో రీజన్ చెప్పంటారా, రజాకార్ మూమెంట్లో మా ఫాదరు చల్లపల్లి ఏరియాలో బ్రహ్మాజీ గారు అని ఉంటారు, ఆయనతో పాటు ఉండి రజాకారులు రక్షించినట్టుగా ఆయన కొడుకుగా నేను ఎస్ఐగా ఉండి ఈ యాజిటేషన్లో ప్రజల్ని కాపాడనే ఇది నాకు సంతోషం వచ్చింది. వచ్చి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ పిచ్చ కుల పిచ్చ చూపించుకున్నా అంటే అవి చూపించుకుంటే అసలు నేనెందుకు అడ్డం పడాలి? అక్కడ వేరే పోలీసులు అడ్డం పడకుండా ఉన్నప్పుడు నా మీద ఎంత నమ్మకం లేకపోతే గౌతమ్ కుమార్ గారు నన్ను చెప్పి సార్. మూడోది అనపర్తి చెప్పండి. అనపర్తిలో సార్ ఓ 2 మేజర్ ఇన్సిడెంట్ జరిగినాయి. ఒక మర్డర్ కేసులో 2 క్రిమినల్స్ పెరోల్ మీద వచ్చారు. ఆ పెరోల్ మీద వచ్చిన తర్వాత ఆ మర్డర్ కేసుకు సంబంధించిన ఒక కపుల్ ఉన్నారు. ఆ కపుల్ని థ్రెట్ చేసి ఈ వచ్చిన అతని పేరు భాస్కర్ రెడ్డి. ఆ పెరోల్ కూడా మేము శాంక్షన్ చేయలేదు. ఆ పెరోల్ వాళ్ళు పెట్టుకుంటారు, మేము కోర్టు ఇస్తుంది, మీకు సంబంధం మా రికమెండేషన్ అడుగుతారు, మేమేమో ఇవ్వను, వద్దు వస్తే ఇది అవుద్దని మేము రిజెక్ట్ చేస్తాం. అంటే రిపోర్ట్ అగ్నెస్ట్గా రాస్తాం. రాసినా కానీ ఆయన పెరోల్ మీద వచ్చాడు. ఈ ఉద్ర దంపతులు వాళ్ళని బెదిరించాడు. బెదిరిస్తే వాళ్ళు పురుగుల మందు దాగి చచ్చిపోయారు. అయ్యో. పురుగుల మందు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కేసు గురించి ముందు వెళ్ళేది మేమే. వెళ్తే యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ సూసైడ్, నాట్ ఎనీ మర్డర్. కానీ దాన్ని మర్డర్ కేసు కింద కట్టమంటారు ఎస్పీ త్రిపాఠి. వాళ్ళ చావు ఎట్లా ఉంది అనేది పోస్ట్ మార్టం చేసిన తర్వాత కదా తెలిసేది. చేస్తే అది పురుగుల మందు ఇది అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్ వస్తుంది. వాళ్ళ మీద బాడీ మీద గాయాలు కానీ ఏమీ లేవు. దే మే బీ థ్రెటన్ దెమ్. అంటే 302 కట్టుకుని 306 కట్టవచ్చు కదండి? కాదు, 306 కూడా కాదు, ముందు 174 కట్టాలి. ఫస్ట్ 174 306 కాల్కులేట్ చేసుకోవచ్చు. 306 ఈ కట్టుకొని 302 కాకుండా 306 అబట్మెంట్ టు కమిట్ సూసైడ్. వాడి బెదిరింపులకి భయపడి సూసైడ్ చేసుకున్నాం అని వాళ్ళ సూసైడ్ నోట్ కూడా ఉంది దాంట్లో. మరి ఇంకా ఉన్నా అది అంటే హయ్యర్ అఫీషియల్కి ఎవరు ఏం చెప్పగలరు? ఎవరో వేరే వాళ్ళు చెప్తే దాన్ని నిజమని నమ్ముతారు. కానీ ఇది చేసినప్పుడు అప్పుడు ఇన్స్పెక్టర్గా నేను ఐ విల్ నాట్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ వెన్ యూ డిమాండెడ్ మీ టు రిజిస్టర్ 302. ఆయన ఏమన్నారు? డిఎస్పీ తోటి ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నాడు. నేను చేయను అని అనుకున్నప్పుడు చేయలేదు. నేను నా సర్వీసులో ఇట్లా విజయవాడలో కూడా ఒక కేసు అనపర్తి చెప్పండి జరిగినప్పుడు నేను చేయలేదు. వేరే డిఎస్పీ తోటి ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారు. అది అయిపోయింది. ఆ కేసులో నా మీద ఎస్పీ డిఫర్ అయ్యాడు. అదైంది.